పహల్గాం దాడిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వర్తక వాణిజ్య వ్యాపారులు ఈరోజు బంద్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి పట్టణంలో ఈరోజు మంగళవారం రోజున ఉదయం 6:30 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని వర్తక వాణిజ్య వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు పూర్తిగా బంద్ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వర్తక వాణిజ్య వ్యాపారులంతా సంపూర్ణ బంద్కు ముందుగానే పిలుపివ్వడంతో పట్టణంలో మంగళవారం రోజున పూర్తిగా దుకాణ సముదాయాలన్నీ మూసివేశారు. కనీసం రోడ్లపైకి సైతం ఎవరూ రాని పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది. ఉదయమే కిక్కిరిసిగా ఉండే జెండా చౌరస్తా సైతం పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి పట్టణంలో నెలకొంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వాణిజ్య వ్యాపారులంతా భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మూకుమ్మడిగా బంద్ పిలుపునివ్వడంతో స్వచ్ఛందంగా దుకాణాలు పూర్తిగా మూసివేసిన పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నెలకొంది. దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా, కమాన్ ఏరియా, మజీద్ ఏరియా, పైడ బజార్, మెయిన్ రోడ్, శంకర్గంజ్ ఏరియాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 4:30 గంటల సమయంలోనే మార్కెట్కు వచ్చే వ్యాపారులు సైతం పూర్తిగా రాకపోవడంతో పట్టణం పూర్తిగా నిర్మానుష్యంగా కనబడుతున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది. పట్టణంలోని కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులు పూర్తిగా స్వచ్ఛందంగా భారతీయులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన బంద్కు వ్యాపారులంతా సంపూర్ణ మద్దతు పలికారు.